ప్రైజ్ లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల ప్రార్థన చేసిన దేవుని బిడ్డలందరినీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబ సకల ఆశీర్వాదాలతో దీవించాలని, ఎందుకంటే ఈ శుభ శుక్రవారం దేవుడు మీ కుటుంబంలో అద్భుత ఆశ్చర్యాలు జరిగించాలి. ఎందుకంటే ఆయన మన కొరకు కల్వరిగిరిలో ఆయన స్వరక్తం పెట్టి కొన్న దేవుడు, కల్వరిగిరిలో ప్రాణం పెట్టి నన్ను రక్షించి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఈ దినం మనం ఆరాధించుకునే దినం. ఎందుకంటే శుభ శుక్రవారంలో దేవుడు అద్భుతం చేయాలని, ఆశీర్వదించాలని, దీవించాలని మీ కుటుంబం, ఎందుకంటే కట్టబడిన గాడిదకి విడుదల వచ్చినట్టుగా మీకు విడుదల రావాలి, మీ కుటుంబాలకు విడుదల, నెమ్మది, సమాధానం రావాలి. ఎందుకంటే శుభ శుక్రవారాలు ఇంకెందరైతే ఆయన తట్టు తిరగలేదు త్రిప్పబడాలని, ఎందుకంటే ఎవరైతే దేవుడు నిజమైన రక్షకుడు నా కొరకు ప్రాణం పెట్టి ఎవరైతే నమ్ముతుండ్రో వారికి నిత్య జీవం పరలోకం ఉందని నమ్ముచున్నాం చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకే బలి అయిపోయింది. మన కొరకు ఆయన ఆఖరి రక్తపోటు వరకు కాచిన. ఎందుకంటే శుభ శుక్రవారం చూస్తున్న మీ జీవితంలో కూడా అద్భుత ఆశ్చర్యకాలు జరిగించాలని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఉదయకాల వాగ్దానం చూస్తున్న దేవుని బిడ్డలారా, ఎందరైతే సబ్స్క్రైబర్ చేసిండ్రో, ఎందరైతే లైక్ చేసిరో వారి జీవితంలో శుక్రవారం దేవుడు ఆశ్చర్యకరం జరిగించాలి. ఎందుకంటే ఆయన మన కొరకే ఆ శిలువనెక్కినని ఎవరైతే నమ్ముతున్నారో, ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో కూడా దేవుడు అద్భుతం చెబుతాను. ఈ దినం మన కొరకు ఏర్పాటు చేసిన వాగ్దానం చూసుకుందాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీరు చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆమేన్. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆమేన్. దేవుడు ఈ దినం 1 పేతురు పత్రికలో నుండి 5వ అధ్యాయము 7వ వచనం నుండి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన మన గురించి చింతించుచున్నాడంట. ఎందుకంటే ఆయన ఒక మాట అంటాడు సెలవు ఎక్కినప్పుడు కూడా, ఏమంటాడంటే, తండ్రి వీరేమో చేయించినారు, వీరు ఎరుగని కనుక వీరు క్షమించండి అంటాడు. అందుకొరకే మనము దేవుడు అంటాడు, వీరు మన గురించి దేవుడు చింతించున్నట. ఆయన మీకు చింతించున్నాడు కనుక చింత యావత్తు ఆయన మీద. ఎందుకంటే నీకున్న ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు దేవుడి మీద వేయాలి. ఎందుకంటే నీ భారం యెహోవా తొలగించే దేవుడు. ఎందుకంటే నీ భారం తొలగించి వాడు. దేవుడు ఒక మాట, ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా నా యొద్దకు రండి. మత్తయి సువార్త 28:11 నుండి మనతో మాట్లాడుతుంది. ఎందుకంటే ఈ దినము ప్రయాసపడుచున్నాం, వేదన పడుతుంది. ఎందుకంటే ఆయన కలవరసలు మన కొరకు ప్రయాసపడిండు. కలవరసలు ఎందుకంటే చింతపడిండు. ఎవరి నిమిత్తం చింతపడుతుండంటే మన నిమిత్తం. నా పిల్లలు ఏమైపోతారు, అయ్యో నా పిల్లల పరిస్థితి ఏంటి, ఎందుకంటే ఎవరిని మృంగుతున్న అపవాది గర్జించి సింహాలు లేస్తుంది, ఎలా నా బిడ్డలు రక్షించుకోవాలని ఆయన పరలోకం నుంచి భూలోకానికి వచ్చి ఆయన 3 మేకులు మన కొరకు వేలాడిండు. భూమికి ఆకాశం మధ్యలో వేలాడిండు. భూమికి ఆకాశం మధ్యలో సిలువ వేయబడ్డాడు ఆయన. ఎందుకంటే ఆ సిలువ వేయబడిన క్రీస్తు ఈ దినం నీ కొరకు చింతించున్నాడు అంట. అందుకొరకు దేవుడు అంటాడు, మీరు చింతించకండి, మీరు ప్రయాసపడకండి, మీ భారం మోసేవాడు నేనే, మీ చింతను తొలగించేవాడు నేను. ఎందుకంటే శిశువులు చూడండి, ఆ వాడలో ఉన్నప్పుడు పెను తుఫాను లేస్తున్నప్పుడు వారు ఏమనుకుంటారంటే, బాబు అయ్యో మేము మునిగిపోతామని, ప్రభువానికి చింత లేదా అని అడుగుతున్నారు వాళ్ళు. ఎందుకంటే దేవుడు ఏమంటుండంటే, వాటిని గద్దించినప్పుడు ఆయన మన కొరకే చింతించినాడు. ఎందుకంటే 1 పేతురు పత్రికలో దేవుడు మనతో క్లారిటీగా మాట్లాడుతుండు. ఏమంటుండే, ఉదయకాల నేను మీ నిమిత్తమే చింతించుతున్నాను కాబట్టి మీరు చింతించాల్సిన అవసరం లేదు, మీరు ప్రయాసపడాల్సిన అవసరం లేదు, మీకున్న సమస్త నా మీద మోపమంటాడు. ఎందుకంటే మీకున్నది దేవుడు ఎప్పుడైతే మన దేవుని యందు మోపుతామో దేవుడు కూడా మనతో, దేవుడు ఏమంటున్నాడంటే మీ చింత యావత్తు ఆయన మీద మోపిడి అంటుండు. ఎవరి మీద మోపాలి? యేసయ్య మీద మోపాలి మనం. ఎందుకంటే మనకున్న చింత యావత్తు దేవుడి మీద మోపి, ఎందుకంటే ఈ దినం నువ్వు దేవుని సన్నిధిలో ఆరాధించినట్టయితే, దేవుని సన్నిధిలో స్థుతించినట్టయితే, దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నట్టయితే దేవుడు నీ చింత యావత్తును తొలగించి నీకున్న, ఎందుకంటే కట్టబడిన గాడిదకి విడుదల వచ్చింది. ఎందుకంటే దేవుడు విడుదలనిచ్చిండు కాబట్టి, ఆ రానికి కూడా విడుదల ఇచ్చిండు కాబట్టి ఈ దినం నీకు నీ కుటుంబానికి దేవుడు విడుదల ఇవ్వబోతుండు కాబట్టి ఈ దినం దేవునితో తిరిగిన దేవుడు అద్భుతం చేయబోతుండు కనుక ఈ దినం మనం ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీ కొందనాలు, స్తోత్రం ప్రభా, పరిశుద్ధాత్మ దేవా నీ కొందనాలు. ఈ ఉదయకాల వాగ్దానం చేసిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఆయా ప్రతి కట్లు తెంపండి, ప్రతి బంధకాలు తెంచండి ప్రభా. నీ కొందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆయా ప్రతి కాడువాని మేకులు యేసు నామములో ఓడదే ఓడబడిన కాక తండ్రి. బంధింపబడిన వారికి విడుదలన్నావు తండ్రి. బంధింపబడిన ప్రతి కుటుంబానికి విడుదల ప్రకటించి చింత యావత్తు దేవుడి మీద వేయమన్నావు తండ్రి. ఆయా మా కొరకు నువ్వు చింతిస్తున్న కలవరసలో కూడా మాకు తండ్రి మీరు ఏం చేయాలి, మీరు క్షమించండి అన్నావు ప్రభా. అయా నీ కొందనాలు, స్తోత్రం. మా
కొరకు ప్రాణం పెట్టి మేమంటే ఎంతో ప్రేమ తండ్రి నీకు వందనాలు స్తోత్రం. యేసయ్య నిన్ను కూడా అంత ప్రేమతో ప్రేమించడం సహాయం చేయమని ఈ దినం పెళ్లి రోజు పుట్టినరోజుకుని బిడ్డలు దీవించండి. గర్భఫలం లేని గర్భఫలం దయచేయండి అయ్యా. ఏ విషయంలో బాధపడుతున్నారో చింత యావత్తు మీద నీ మీద మోపడి సహాయం చేయమని వివాహం కాని బిడ్డలకు వివాహం దయచేయండి ప్రభా. ఈ శుభ శుక్రవారంలో ప్రభా ప్రతి కుటుంబంలో ప్రభా ప్రతి కుటుంబాన్ని ఆరాధన చేయని గాక, ప్రతి కుటుంబం మందిరాలు కనబడును గాక, తన కుటుంబ సమితిలో మందిరాలు అడుగుబట్టుని గాక ప్రభా. అటు కృప చూపమని వ్యాధి బాధ రోగం నుండి విడుదల, ప్రతి రుగ్మత వ్యాధుల నుండి విడిపించమని పరిశుద్ధాత్మ తండ్రి నీ సన్నిధిని కృప తన ప్రతి బిడ్డ పోయించమని ఈ శుక్రవారం ఆరాధన గడుతున్న ప్రతి కుటుంబంలో నీ కృప చూపమని తండ్రి నీ కొనాలి తన ఎయిడ్స్, క్యాన్సర్, బీపీ, షుగర్, థైరాయిడ్ ప్రాబ్లంలను తొలగిపోవాలి. కుటుంబాల్లో తన నెమ్మది సమాధానం దయచారు నీ కొందనాలు స్తోత్రం. కోర్టు కేసులు కొట్టివేయండి ఒంటరి మహిళల జీవితాలు కార్యాలు జరిగించండి ప్రభా. నీకు భర్త లేని వారి జీవితాలు కార్యం జరిగింది కృప చూపమని నజరేయుడి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. వాగ్దానం చూసిన దేవుని బిడ్డలారా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.